మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో అలా మరి ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో మీరు అనేది పెళ్ళైపోయాక కూడా కాంప్లెసెంట్ అయిపోతారు హౌస్ వైఫ్స్. ఖచ్చితంగా అయిపోయి ఇంకేముందిలే పిల్లలు పుట్టిసారు ఆ మాత్రం ఓకే కదా ఈ మాత్రం వెయిట్ రాదా అని. బట్ అక్కడ మనకి 50 ఏళ్ల శిల్పా శెట్టిని చూస్తే సడన్ గా మళ్ళీ ఎక్కడో కొంతమంది ఉంటారండి. శిల్పా శెట్టి అమ్మాయి ఎవరో డాన్సర్ వాట్స్ నేమ్ మలైకారోనా వీళ్ళందరూ కొంతమంది డిస్ట్రప్టర్స్ వీళ్ళు. అసలు వాళ్ళకి ఏజ్ ఉండదు. అది అంటే చాలా ఫ్యాబులస్ గా అంత ఫిట్ గా ఎలా ఉంటారు. దే వర్క్అవుట్, దే సీ ద బాడీ యాజ్ టెంపుల్. ఎంత కేర్ఫుల్ ఉంటారు. దే కీప్ దర్ మైండ్ కంట్రోల్. చాలా దే హావ్ టు కీప్ దెమ్ ఇన్ పాజిటివ్ స్టేట్. ఇట్స్ ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్ అండి. టుడే అనిల్ కపూర్ ఇఫ్ యు లుక్ ఎట్ దట్ మ్యాటర్, వాట్ డిసిప్లిన్. దేర్ ఆర్ పీపుల్ ఇఫ్ యు లుక్ ఎట్, నేను ఐ వాజ్ వాచింగ్ ఇతను చూసాను, మన టాప్ గన్ హీరో ఉంటారు కదా మన టామ్ క్రూజ్ డైట్ చూస్తే వాడు మొత్తం డైట్ లో బెర్రీస్, లో స్టీమ్డ్ మీట్ తప్ప ఇంకో వేరేది లేదు. అంతే. హీస్ ఓన్లీ డిజర్ట్ ఈస్ డార్క్ చాక్లెట్ ఆఫ్ దిస్ సైజ్. అంతే. ఫర్ 30 years ఇన్ఫ్లమేషన్ కనుక కంట్రోల్ చేయకపోతే యూ కెనాట్ కంట్రోల్ యువర్ వెయిట్. చాలా ఎక్సలెంట్ పాయింట్, ఇన్స్పైరింగ్ గా ఉంది వినడానికి. కానీ మీరు అన్నట్టు ఈ వెయిట్ అనేది కేవలం పబ్లిక్ ప్రొఫైల్స్ ఏదో ఇన్స్టాలో పెట్టడానికి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు కదండి. ఖచ్చితంగా. అది అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఏం జరుగుతుంది హరికన్ గారు? కార్టిజాల్. ఇప్పుడు బేసిక్ గా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గట్. మనం కంట్రోల్ చేయగలేదు గట్ ఒకటి. రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ఫ్లమేషన్ మీరు మొత్తం చేతులు ఫుడ్ తో కంట్రోల్ చేయలేరు. వాట్ వీ కెన్ కంట్రోల్ ఇస్ ద మౌత్. అవును. ఏదైనా అది ఒకటి చేయగలుగుతాం. మిగతా థింగ్స్ మనం ఫిజికల్ గా చేయగలిగేది ఏం లేదు. అందుకనే వి గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ద గట్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఇప్పుడు టామ్ క్రూజ్ తిన్నారు కదా అని చెప్పి బెర్రీస్ తినేసి మీరు అన్నట్టుగా ఒక చిన్న చాక్లెట్ ముక్క పెట్టేసుకుని, లేదు స్టీమ్ బీట్ తినేస్తే అలా అయిపోతారా? లేదు ఇదంతా కస్టమ్ మేడ్ గా ఉండాలంటారా? అది ఒక ఫుడ్ ఈజ్ వన్ పార్ట్. ఒక 1.5-2 hours ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 30 minutes ఆఫ్ మెడిటేషన్ ఎవ్రీ ఫ్రీకింగ్ డే. ప్రతి రోజు నాకు ఒకళ్ళు చూపించండి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. 30 days, లెట్స్ సే 26 days చేయండి, సండే వదిలేసి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ద డిసిప్లిన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. చాలా. అవును. ఎందుకు వై వన్ ఇన్ ద కంట్రీ, 2 in the country అంటే they're sacrificing it. It's not easy. అసలు అదంటే డిస్కషన్ ఉంటే ఈ రోజు అసలు మనం ఈ ఒబెసిటీ గురించి డిస్కస్ చేయం. అంతే కదా. 1%. సో ఇది చాలా ఇక్కడ నుంచి ఐ థింక్ ఇంకా కరెక్టివ్ మెజర్స్ కోసం మీ దగ్గరకు వస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ వెయిట్ కి వెళ్ళిపోతారా? అక్కడ కొంచెం హ్యాండ్ హెల్డింగ్ చేస్తాం. ఒక్కసారి డిసైడ్ వెయిట్ మీరు ఒక 80 kgs వచ్చారు మన దగ్గర, వి బ్రింగ్ బ్యాక్ యూ టు 65 kgs తీసుకొచ్చాం. యువర్ ఐడియల్ బాడీ వెయిట్ కెన్ బి 60, బట్ అట్లీస్ట్ నియర్ ఐడియల్ బాడీ వెయిట్ వచ్చిన తర్వాత బాడీ ఏమైందంటే మెమరీ ఉంటుంది. మీరు కనుక క్విక్ వెయిట్ లాస్ కనుక మీరు మెజర్ తీసుకోకపోతే మళ్ళీ ఇట్ స్వింగ్ బ్యాక్ టు ఇట్స్ ప్లేస్. బాడీ మెమరీ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 5 to 6 months మీరు ఆ న్యూ బాడీ వెయిట్ లో మీరు యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ మెయింటైన్. దెన్ బాడీ స్టార్ట్ రిమెంబరింగ్ దట్. ఓహో. దిస్ 6 months మీరు దాని మీద వెయిట్ చేయాలి. సో దాంట్లో మీరు ఫుడ్ తో చేస్తారా, సర్టెన్ సప్లిమెంట్స్ తీసుకుంటారా, మీరు మెడికల్ లో ఉంటే మీరు మెడికల్ డాక్టర్ చెప్పినట్టు అందులో కూడా మేము once a month అట్లా ప్రోటోకాల్స్ పెడతాం. కొంచెం వాళ్ళకి కూడా మెయింటైన్ ఎవరైతే చేయరో, క్విక్ డైట్స్, క్రాష్ డైట్ చేసేవాళ్ళు మళ్ళీ క్విక్ గా క్రాష్ గా మళ్ళీ స్వింగ్ అయిపోతారు. ఇట్ హ్యాస్ టు బి స్లో అండ్ మెథాడికల్. అండ్ ఈ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఏజింగ్ చాలా పెద్ద సమస్య కాబట్టి ఈ రోజుల్లో మళ్ళీ యాంటీ ఏజింగ్ మెడిసిన్ తో చాలా రివర్స్ చేయొచ్చు ఏజింగ్ ని అని అంటున్నారు. నిజంగా ఇంటర్నల్ గా చేయొచ్చా? అసలు ఇప్పుడు యాంటీ ఏజింగ్ is only internal anti-aging. ఏదో పైన బోటాక్స్లు ఫిల్లర్లు కాదు. అది వాట్ ఈస్ యాంటీ-ఏజింగ్ అండి? బోటాక్స్ ఒక మజిల్ ని సాఫ్టనింగ్, రిలాక్స్ చేస్తున్నాం. అది రింకిల్ ని తెరేజ్ చేసినంత మాత్రాన యాంటీ-ఏజింగ్ ఎట్లయితుంది? మరి యాంటీ-ఏజింగ్ అంటే ఏంటి? ఇప్పుడున్న యువర్ మైటోకాండ్రియా హాస్ టు ఫంక్షన్ వెల్, సెల్యులర్ లెవెల్. మీ ఎనర్జీ ఇప్పుడు మీరు యాంటీ-ఏజింగ్ లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంత స్లీప్ పడుకోగలుగుతున్నారు. ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ దెన్ యూర్ ఏజింగ్ ఎవ్రీ డే. ఎపిటైట్ ఎట్లా ఉంది, ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి త్రూ అవుట్ ద డే, మీ కాగ్నిషన్ ఎట్లా ఉంది, బ్రెయిన్ ఫాగ్ ఉంది అనుకోండి, ఎంత పని చేస్తుంది. ఎందుకు మీరు ఏజ్ ఉంటే బ్రెయిన్ ఫాగ్ అసలు ఎందుకు వస్తుంది? నాకు చాలా సార్లు ఫుల్ తిన్నారనుకోండి, మీరు నాకు చూపించండి పని చేసి, మీరు ఫుల్ తినేసి ఫుల్ బిర్యానీ తిని మీరు ఇంటర్వ్యూ చేయండి, బాడీ ఎంత బిజీ ఇన్ అబ్జార్బింగ్ యువర్ గ్లూకోజ్. తర్వాత గ్లూకోజ్ ఆప్టిమైజ్ చేయలేదు అనుకోండి బాడీలో, మీ బాడీ లాస్ట్ ఇట్స్ కెపాసిటీ టు ఆప్టిమైజ్ గ్లూకోజ్. సో సర్జ్ ఉంటుంది గ్లూకోజ్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఉండదు. తర్వాత డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్, కొన్ని కోర్ ఎలిమెంట్స్, వాటితో మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. సో వెన్ యూఆర్ నాట్ ఆప్టిమైజింగ్ యువర్ బ్రెయిన్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ యంగ్ ఆర్ నాట్? అంతే కదా. ఏజింగ్ లో ఇక్కడ ఈ అన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది, డేలో మీరు వర్క్ ఎట్లా చేయగలుగుతున్నారు, ఎనర్జీ ఆప్టిమైజ్ ఎట్లా ఉంది, స్లీప్ ఎట్లున్నారు, దాంతో పాటు హౌ యూ లుక్ ఇస్ అ మ్యాటర్స్. అది లేకుండా దిష్టి బొమ్మలా ఉంటే ఏం లాభం? అంటే అందంగా ఉంటే ఏం లాభం ఏంటి అసలు? మరి బ్రెయిన్ ఫాగ్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? సింపుల్ గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ తో ఇంప్రూవ్ అవుతారు. అది గ్లూకోజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం? వెయిట్ లాస్. ఇప్పుడు మీ ఎందుకు సిస్టమ్ అది ఎక్కడ ఫెయిల్ అయింది? వెయిట్ లాస్ వల్ల. ఎక్కువ వెయిట్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్లూకోజ్ కదా. బాడీ నానా అవస్థ పడుతుంది. ప్యాంక్రియాస్ ఇస్ నాట్ ఏబుల్ టు పంప్ మోర్ ఇన్సులిన్. ఎక్కువ పంప్ చేసింది, ఇన్సులిన్ ఇస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్ టు యూ. అవును.
దాన్ని మళ్ళీ రీసెన్సిటైజ్ చేయకపోతే అసలు మీ కంప్లీట్ ఆర్గాన్ అదే ఎండోక్రైన్ దెబ్బతింది కదా. సో అక్కడ నుంచి దాన్ని కరెక్ట్ చేస్తేనే యాంటీ ఏజింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ఆ పర్టికులర్ సిస్టమ్ ఒక 100 kgs ఉండి ఒక 70 kgs ఉండవలసినాడు, వాట్ యాంటీ ఏజింగ్ ఐ డూ? అంతే, ఎంత పైనుంచి ఎంత హంగులు చేస్తే ఎంత నేను బోటాక్స్ ఇస్తే నేను ఏం యాంటీ ఏజింగ్ చేయగలుగుతాను? ఐ మే రిలీజ్ ఒక 1-2 wrinkles తీసేయగలుగుతాను, కానీ హౌ కెన్ ఐ ఆప్టిమైజ్ హిస్ టోటల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బాడీ? సో ఇలాగ ఇప్పుడు అది మరి చాలా ఆప్షన్స్ వచ్చాయి ఈ మాలిక్యూల్స్, కొత్త మెడికేషన్స్ తోటి. మనం లాంగివిటీ ఎక్కువ అవుతుందా? బికాస్ ఆల్రెడీ మనకి గతంతో పోలిస్తే యావరేజ్ ఏజ్ పర్సన్ ఇస్ లివింగ్ చాలా పెరిగింది. వాళ్ళే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? లాంజివిటీ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ వితౌట్ డిసీజ్. ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ స్టే ఒకటి ఇంపార్టెంట్ కాదు, అది పెరుగుతుంది ఎట్లాగో. బికాస్ ఒక్కసారి మనం మన డిఎన్ఏ రిపేర్ స్టార్ట్ చేసామంటే ఇంటర్నల్ గా విత్ మెడికేషన్స్ తోని న్యాచురల్లీ యూ లీవ్ లాంగర్. బికాస్ డిఎన్ఏ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్. మీ ప్రోటీన్ ప్రొడ్యూస్ అంతా అక్కడి నుంచి వస్తుంది. అవును. సో వన్స్ బాడీ స్టార్ట్ రిపేరింగ్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, దాంతో మీరు లాంజివిటీ పెరుగుతుంది, ఏజ్ పెరుగుతారు, ఏజ్ ఎక్కువసేపు ఉంటారు. దిస్ నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్. మీకు డిసీజెస్ ఉండవు. యూఆర్ నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, యూ డోంట్ నీడ్ టు గో టు హాస్పిటల్. అవి ఏవి లేకుండా హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, ఇంకా ఏ విధమైన హార్ట్ డిసీజ్ లేదు, ఏమీ లేదు, కానీ ఒక 10-12 కిలోలు ఎక్కువ ఉన్నారు వెయిట్. ఏం చేస్తారు? లైఫ్ స్టైల్ అండి, సింపుల్. ఏదో మీ ఒక్కసారి మీ పొద్దు నుంచి మీరు ఏం చేస్తున్నారు చూస్తే ఒక 2 days ఆఫ్ మీ లైఫ్ చెప్తే నేను చెప్పేస్తాను మీకు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి మీకు తెలియకపోవచ్చు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోం. ప్రాబ్లీ ఐ మైట్ బి మిస్సింగ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ స్టైల్. నా పక్కన వాళ్ళు చూడగలుగుతారు దాన్ని. జస్ట్ ఇఫ్ ఐ సీ యువర్ మీ డే షెడ్యూల్ చూసి చెప్పేస్తాను. కానీ దానివల్ల ఐ థింక్ మీరు అన్నట్టు ఒక రెగ్యులర్ డిసిప్లిన్డ్ కమిటెడ్ యాటిట్యూడ్ ఉంటేనే నిజంగా బాడీని టెంపుల్ లాగా చూసుకునే అవకాశం వస్తుంది. అంటే మన సినిమా యాక్టర్లు అవ్వకపోవచ్చు, బట్ అందరికీ లైఫ్ అంత ప్రెషియస్. బాగుండడానికి సినిమా యాక్టర్స్ అవసరం లేదు. ఎనీబడీ కెన్ లుక్ గుడ్. అలాగే డాక్టర్ హరి గారు, స్ట్రెస్ అనేది ఎంత పెద్ద డెటరెంట్ ఇప్పుడు మనకి, అంటే ఫర్ హెల్దీ లైఫ్ స్ట్రెస్ ఎంత మనకి కబ్జా చేసి మన మైండ్ మీద, మన బాడీ మీద ఇబ్బంది పెడుతుంది అంటారు? మీ స్పాట్ లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద, అండ్ యువర్ మెజర్డ్ ఎవ్రీ డే. మీ పర్ఫార్మెన్స్ మెజర్ ఉంది, మీ మార్కెటింగ్, మీ టీమ్ మెజర్మెంట్ ఉంది. ఎవ్రీ మంత్ యూఆర్ మెజర్డ్. సో స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ కార్టిజాల్ ఇంక్రీజ్ చేస్తుంది. కార్టిజాల్ లాగానే బాడీలో షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాట్ అండ్ మజిల్ లూజ్ అవుతుంటుంది, ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సో సింపుల్, మీరు వితౌట్ అడ్రసింగ్ స్ట్రెస్ ఇన్ సమ్ ఫార్మ్, క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, అది అడ్రస్ చేయకుండా యూ కెనాట్ రివర్స్ దిస్ బాడీ కంపోజిషన్. మీ బాడీలో విజరల్ ఫ్యాట్ పోదు అండ్ మీ మజిల్ ఇంప్రూవ్ కాదు. ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇన్ సమ్ ఫార్మ్. సమ్ టైమ్స్ అవసరమైతే యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. స్ట్రెస్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్? మెంటల్ స్ట్రెస్ అనుకోండి, వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ either counseling or medication or yoga if you can, or meditation. One of it has to be resort. అంతే, సోర్స్ ని అడ్రస్ చేయాలి. లేదు యువర్ స్ట్రెస్ ఈస్ బికాస్ ఆఫ్ సర్టన్ క్రానిక్ పెయిన్ అనుకోండి, యువర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, it has to be addressed. అంతే కదా. Anything will lead to change in your homeostasis, increase your inflammation, cortisol, and reduce your disturb your body composition. సో మొత్తం అంతా కూడా అక్కడ నుంచి మొదలయ్యి అన్ని సైకిల్స్ మొత్తం అంతా బయటకు వచ్చేసరికి ది అవుటర్ ఫేసెస్ ఒబిసిటీ, రింకిల్స్, ఒక ఫాగీ, ఒక స్లగ్గిష్ లుక్, ఒక ఎనర్జీ లేకపోవడం, చైతన్యం లేకపోవడం మనిషిలో. ప్రతి సెల్ బాడీలో అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఒకటి ఫంక్షన్ బాగుంది, ఒకటి ఫంక్షన్ బాగాలేకుండా ఉండదు. అంతే కదా. యువర్ ఒక సింగిల్ బీయింగ్, సింగిల్ పీస్. మీరు మనం ఏంటంటే నా ఏళ్ళు బాగుంది, యూ మే లుక్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ సింగిల్ యూనిట్. మీరు చాలా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు హరికిరణ్ గారు. మీరు చాలా ఛాలెంజ్ గా టేకప్ చేసిన ఒక స్టడీ ఏమన్నా, మీరు చాలా ఫుల్ఫిల్డ్ ఫీల్ అయిన ఒక కేసు మీ దగ్గరకు వచ్చి నిజంగా మార్పు, అవుటర్ అండ్ ఇన్నర్ చేంజ్ ఫీల్ అయ్యి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పండి. రీసెంట్ గా ఒక మెటబాలిక్ ఇష్యూ వల్ల ఏజింగ్ కిక్ ఎర్లీ స్టార్ట్ అయింది ఒక అబ్బాయికి. 25 to 30 years అబ్బాయి, హీస్ లుకింగ్ లైక్ 45. అవును, అంత తేడా. సమ్ డిజార్డర్ ఉంది కాబట్టి డిజార్డర్ కేసెస్ ఇవన్నీ కూడా. సో వాళ్ళే దే బి మోస్ట్ హ్యాపీయెస్ట్. పాపం పెళ్లి కాలేదు అండ్ హీస్ రియలీ స్ట్రెస్డ్ అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అంకుల్ మీకు అనే పాపం ఏజ్ సింగిల్ రాగిల్ అయిపోతున్నాయి. తనని వి టుక్ ఎస్ ద ఛాలెంజ్ కేస్. తన పాపం ఏదో బొటాక్స్ వాటి కోసం వచ్చాడు, ఏమైనా చేస్తారా ఫేస్ కొంచెం అని ఏదో ఇంటర్వ్యూ చూసి. ఈస్ నథింగ్ టు డూ విత్ బొటాక్స్. వి అడ్రస్డ్ హిస్ ఆల్ ద కంపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. వి చేంజ్ హిస్ డైట్ చేంజ్ చేసాం. వి గివెన్ సర్టన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్. ఈజ్ నాట్ ఒబీస్ లక్కీగా. తర్వాత వి స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్కిన్ ట్రీట్మెంట్స్ లేటర్, ఒక 3 months తర్వాత. ఫస్ట్ మొత్తం బాడీని రెగ్యులేట్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించి డిఎన్ఏ రిపేర్ సీక్వెన్స్ కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఎట్ స్కిన్. ఐ థింక్ వి టుక్ 6 months అండి. అట్లీస్ట్ ఒక 10 to 15 years వి మేడ్ హిమ్ లుక్ యంగర్. తగ్గిపోయాడు. ఎలా అతను ముందు ఎలా ఉన్నాడు? చాలా కుంగిపోయాడు. అంటే ఏజ్డ్ సాగి స్కిన్ అంతా రింకిల్స్ వచ్చేయడము, హైడ్రేషన్ లేదు స్కిన్ లో, స్కిన్ ఇస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ వాటర్, రింకిల్స్ వచ్చేసాయి. బాధపడ్డాడు అసలు నో వే ఆఫ్ సర్వైవింగ్ ఫర్ హిమ్. బాధపడడం ఏంటి అసలు? పాపం
ఈ హెస్ నథింగ్ ఎల్స్, రోజు మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటాడు పాపం. వాడు వీ కుడ్ ఏబుల్ టు రిమూవ్ హిస్ మాస్క్ టు మేడ్ హిమ్ కాన్ఫిడెంట్. ఇలా ఉంటాయండి, ఇలాంటి చాలా కేసెస్ ఉంటాయి క్లినికల్ కేసెస్ లో. వాట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అండి, టు వెయిట్ ని రెగ్యులేట్ చేసుకోవడం కేవలం ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. Very కాబట్టి దానికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ కి ఇది. True. అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ మీరు చేసే ప్రొసీజర్స్ అన్ని యూ డూ మెయిన్లీ బాడీ ఇంటర్నల్ కరెక్షన్ తో పాటు ఎక్స్టర్నల్ కూడా చేస్తాం. ఎక్స్టర్నల్ కూడా మీరు కరెక్ట్ చేస్తూ Yeah, తీసుకెళ్తారు. ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి మన వర్కే అది అసలు. ఇలా ముక్కులు వంకర పోవడాలు, యాక్సిడెంట్ కేసెస్ కూడా మీరు చేస్తారా? రొటీన్, దట్స్ అ పార్ట్. రొటీనా? రైనోప్లాస్టీస్, లిప్ సర్జరీస్, బ్రెస్ట్ కరెక్షన్స్, బాడీ కరెక్షన్స్, బాడీ రీషేపింగ్స్, ఇదంతా పార్ట్ ఆఫ్ అవర్. దిస్ థింగ్. కానీ ఎక్కడో ఇప్పటికి కూడా కొంచెం ప్లాస్టిక్ సర్జరీ అనగానే కొంచెం డబ్బున్న వాళ్ళ కోసం వ్యానిటీ, ఇది ఏముందిలే, ఆత్మ చైతన్యం నిత్యంగా ఉండిపోతుంది, శరీరం కాదు కదా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు. సో హౌ డు యూ డీల్ విత్ ఆల్ దట్? మరి అట్లా ఒక నిజంగా ఆత్మ అనుకుంటే డైరెక్ట్ గా సన్యాసం ఎర్ర కాషాయం వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇక్కడ అవసరం లేదు ఇంకా. అంటే సమాజంలో ఉంటే ఎప్పుడు అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నో మోర్ మిత్ అండి. ఒకప్పుడు ఉండేది అది. ఇట్ ఈస్ నౌ ద సైన్స్ ఇస్ ఇవాల్వ్. అదే, ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ నైఫ్ ఆర్ నాట్ అ నీడిల్. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈస్ చేంజ్ టుడే. మనం బాడీని మాలిక్యులర్ లెవెల్లో అర్థం చేసుకోగలుగుతున్నాం. సో కన్స్ట్రక్షన్ నౌ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్లీ అండ్ కమింగ్ టు ఎక్స్టర్నల్లీ. అంతే, ఎక్స్టర్నల్ నుంచి ముందే మనం ట్రై చేసేవాళ్ళం. నౌ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇప్పుడు ఇంటర్నల్ నుంచి రీఇంజనీర్ చేసి రీకన్స్ట్రక్ట్ అండ్ చేసి సైమల్టేనియస్ గా బయట నుంచి కూడా చేసి, సో దట్ మనం ఇచ్చిన లుక్ ని మెయింటైన్ చేయగలుగుతారు బాడీ. కొంతమంది యాక్టర్స్ అయితే గుర్తుపట్టలేకపోతున్నాం అండి, అంత మార్పు చూస్తున్నాం వాళ్ళలో. పాజిటివ్ గా నెగిటివ్ గా? ఆబ్వియస్లీ పాజిటివే. అంటే బట్ ఐ థింక్, ఐ డోంట్ నో, శిల్పా శెట్టి, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ ఎంతవరకు దే యాక్సెస్ ప్లాస్టిక్ సర్జరీ అని. సో మీకు తెలిసినంత వరకు నోస్, అసలు మీరు నోస్ చేయని యాక్టర్స్ అయితే లేదు. అందరూ 90% I would say. ముక్కు 90%. సమ్ కరెక్షన్ ఫండమెంటల్ కదా నోస్. లిప్స్ జనరల్ గా ఆగ్మెంట్ చేసుకుంటారు. సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది, పోస్ట్ లాక్టేషన్ కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మినిమల్ బ్రెస్ట్ వర్క్ ఉంటుంది. సమ్ బాడీ షేపింగ్ కరెక్షన్స్ ఉంటాయి. ఐ థింక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నార్మల్ ఫర్ ఎనీ యాక్టర్స్ అండి. టుడే ఈ రోజు మనకున్న దాంట్లో కూడా చాలా మందిలో ఏదో ఒక సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంతే 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 అంతే. అంటే దే ఫీలింగ్ కన్సర్న్ అబౌట్ ఇట్. వాళ్ళకి అది కన్సర్న్ ఉంటే అంతే, సెల్ఫ్ ఇమేజ్ కదా ఇక్కడ. అంతే కదండి. యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, నథింగ్ ఇస్ రిక్వైర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ హెయిర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. 100% ఐ థింక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేది మీరు ఒక్కరే అని విన్నాను. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ యా వి డూ. అంటే మన దగ్గర ఏంటంటే వి టేక్ ఎనీవేర్ ఇన్ ద బాడీ టు ఎనీవేర్. బాడీ మొత్తం ఎంటైర్ బాడీలో ఎక్కడ సోర్స్ చూపించినా తీసుకుని యూ కెన్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ బ్యాక్ టు స్కాల్ప్. పెరుగుతుందండి నిజంగా? పెరుగుతుంది, బట్ అదే డోనర్ బట్టి, క్వాలిటీ ఆఫ్ ద. నాకు మీరు మంచి క్వాలిటీ ఇస్తే అవుట్కమ్ క్వాలిటీ ఉంటుంది. ఎన్ని అంటే దేవుడు చేసిన బొమ్మలు మనుషులు అంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ మళ్ళీ మనుషుల్ని రీఇంజనీర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి రీస్కల్ప్ట్ చేస్తున్నారు. ఐ మీన్ ఆల్ కుడోస్ టు మెడికల్ టెక్నాలజీ. ఇందులో రోబోటిక్స్ ఏమైనా వచ్చాయండి ఈ మధ్య? ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ ఇప్పుడు అనాలిసిస్ వరకు ఉన్నాయి. అంటే మీ మూమెంట్ వి పుట్ యువర్ పిక్చర్, ఇట్ అనలైజ్ యువర్ ఫేషియల్ స్కెల్టన్, ఎట్లా ఫేషియల్ ఏజింగ్ ఎట్లా వస్తుంది, వాట్ ప్రాబ్లమ్స్ యూ విల్ బి ఫేసింగ్ అని వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ కమింగ్ 1-2 years లో ఇంకా మోర్ AI బేస్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి అసెస్మెంట్ లో. మీ బ్లడ్ నుంచి మీరు కరెంట్ బయాలజికల్ ఏజ్ ఎట్లా ఉంది, ఇప్పుడు మీ పాస్పోర్ట్ ఏజ్ ఎంత, ఒరిజినల్ మీ సెల్స్ ఏజ్ లో ఉన్నాయి, హౌ కెన్ వి రివర్స్ దెమ్, అవన్నీ తెలుసుకోవడానికి మార్గాలు వచ్చేసాయండి. They are available already. So అయితే we are moving towards a very ఇంకా యంగ్ healthy world. Healthy and young world. అంటే నిజంగా వయసు పరంగా 60-70 దాటిపోయినా ఫీలింగ్ అండ్ ఇంటర్నల్ ఫీలింగ్ తో పాటు ఎక్స్టర్నల్ అపియరెన్స్ కూడా మార్చుకోవచ్చు. 30-40 దాకా మార్చుకునే అవకాశాలు వెసులుబాటు మీలాంటి నిపుణులు, ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. గ్రేట్ అండి, వండర్ఫుల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి వాల్యుబుల్ అడ్వైస్, హౌ టు కీప్ ద స్కిన్ హెల్దీ, బాడీ హెల్దీ, థాట్స్ హెల్దీ, ఓవరాల్ గా. హైడ్రేట్, వాటర్ ఎన్ని తాగాలి? ఇప్పుడు చెప్పారు కాబట్టి అర్జెంట్ గా తాగేస్తాను నేను. మీరు బాడీ అడగకుండా తాగండి వాటర్. ఈ బాటిల్ తో ఎన్ని బాటిల్స్ తాగొచ్చండి రోజుకి? అది 300 ml అనుకుంటా కదా, మేబీ అట్లీస్ట్ ఒక 10 రోజుకి 10 చాలు కదా. డిపెండ్స్ ఆన్ ద వర్కౌట్. మీరు ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేస్తే పడుతుంది, సమ్మర్ లో కొంచెం ప్లస్. రైట్. స్లీప్, నిద్ర లేకుండా, డిస్టర్బ్ అవ్వకుండా స్లీప్. రోజుకు ఒక 30 minutes సన్లైట్, ఎక్సర్సైజ్, సన్లైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలండి. ఈ 4 లో మీరు యూర్ ఏబుల్ టు ఫుడ్ ఈట్ 80% ఆఫ్ యువర్ అపెటైట్. అంతే 80%. మీకు అన్ని బ్లూ జోన్స్ లో ఉండే వరల్డ్ లో ఉంది ఫార్ములా అంతా ఇదే. దే నెవర్ బర్ప్ ఉండదు. ఆకలి కొంచెం ఉన్నప్పుడే ఆపేస్తారు. ఇంకా కొంచెం ఉంటే బాగుండన్నప్పుడు ఆపేయాలి. లాస్ట్ మీల్ అంతే. మీరు ఇంకో 2 సర్వింగ్స్ ఉన్నప్పుడే. ఓమాడా 2 meals a day, 3 meals a day? 2 meals is preferable మన ఇండియన్ కండిషన్స్ లో. మీరు చేయగలిగితే ఒమాడ్ ఎక్సలెంట్ ఆప్షన్. బట్ ఒమాడ్ లాంగ్ టర్మ్ చేసినా కూడా మళ్ళీ దే విల్ గెయిన్ వెయిట్. ఎప్పుడు తిన్నా మళ్ళీ వెయిట్ పెరుగుతారు. 2 meals చేసుకుని వన్స్ ఇన్ వైల్ చీట్ డేస్ చేయాలి. చీటింగ్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ బాడీ హ్యాస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. 2 meals చీటింగ్, అట్లీస్ట్ ట్వైస్ ఎ మంత్ ఫాస్టింగ్. ఈ పాయింట్ చాలా బాగుంది. బాడీ హ్యాస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్.
అంటే మీరు దాని మెటబాలిక్ ప్యాటర్న్ సెట్ చేశారు, సెట్ అయ్యే లోపల మళ్ళీ దానికి జలకి ఇవ్వాలి. లేదా ఇట్ గెట్ యూస్ టు ఇట్. ఇంకా మీకు అది నెక్స్ట్ మీల్ ని ఫుల్ ఫ్యాట్ చేసేస్తుంది, ఎందుకంటే యూఆర్ అడ్జస్టెడ్ ఫర్ ద లెట్స్ సే మినిమల్ క్యాలరీస్ అడ్జస్ట్ చేశారు కదా, సెకండ్ మీల్ కి మొత్తం ఫ్యాట్ కన్వర్ట్ చేసేసుకుంటాం. అదే అర్థమైంది. కాబట్టి ఆ జాగ్రత్తలు, ఆ తెలివితేటలు ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ బాడీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. సో అంటే బాడీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. ఫ్యాబ్యులస్ అండి. యా డాక్టర్ హరికిరణ్ గారు, ఐ మీన్ చాలా ఎంగేజింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ కాన్వర్సేషన్ ఇది. ఎందుకంటే ఫండమెంటల్స్ మన ఫుడ్ దగ్గర, మన హ్యాబిట్స్ దగ్గరే, అక్కడి నుంచే మన ఆరోగ్యం, మన ఆనందము, మన అందము అన్ని కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి అక్కడ రెక్టిఫై చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీలు వాటిని ఎన్హాన్స్ చేయడానికి చేసుకోవడం అవసరం. సో ఆల్ కూడోస్ టు ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.